హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ మీ ముందు 3 నంబర్లు ఉన్నాయి. మీరు ఆలోచిస్తున్న ఒక నంబర్ను ఎంచుకోండి. మీరు ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి పేరుతో ఒక నంబర్ను ఎంచుకోండి. ఆ తర్వాత మేము యూనివర్స్ నుండి గైడెన్స్ కోసం కార్డులను చూస్తాము. ఎందుకంటే ఇది మీకు ఆ వ్యక్తితో ముందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొంచెం స్పష్టత ఇస్తుంది. ఇది జనరల్ రీడింగ్, అందరితో కనెక్ట్ అవుతుంది. ఇది అనివార్యం కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా మనం నంబర్ 1తో ప్రారంభిస్తాము. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి గురించి. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. అతని హృదయంలో, మనసులో మీకోసం ఏమి ఉంది? ముందుగా నంబర్ 1ను చూద్దాం. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు? 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, 4 ఆఫ్ పెంటికల్, ఏస్ ఆఫ్ కప్స్. వారు మిమ్మల్ని ఇలా చూస్తారు. మీరు అలాంటి వ్యక్తి. ఎవరికైనా ప్రేమను ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఆప్యాయతను ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇస్తారు. చాలా ఎక్కువగా ఇస్తారు. అంతగా ఇస్తారు కాబట్టి ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేరు. ఈ ప్రేమ నిజమైన ప్రేమ, లేక దీని వెనుక ఏదైనా స్వార్థం ఉందా, లేక ఏదో అర్థం కాని విషయం ఉందా అని. ఎందుకంటే వారి జీవితంలో, లేదా సాధారణంగా చెప్పాలంటే నిస్వార్థంగా ప్రేమను ఇచ్చే వ్యక్తులు, స్నేహం చేసే వ్యక్తులు, వారి ప్రతి సమస్యను వినే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. మీరు చూపిస్తారు, మీరు మా వాళ్లైతే మేము మీకోసం ఏదైనా చేయగలమని. ఈ విషయాన్ని వారు గమనిస్తారు, మీరు ఈ విధంగా ఉన్నారని. అందుకే చూడండి, ఏమవుతుందంటే మీరు ఎవరికైనా చాలా ఎక్కువ ప్రేమను ఇస్తారు, కానీ ఎదుటి వ్యక్తి అలాంటివాడు కాదు. కొన్నిసార్లు ఈ విషయం నెగిటివ్గా మారిపోతుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ప్రజలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ప్రేమను ఇస్తారు, కానీ బదులుగా ఏమీ రాకపోతే ఒక సమయం తర్వాత మీరు వదిలేస్తారు. అంటే నా వైపు నుండి ఇక ఇది పూర్తయింది, ఇక నీ నుండి నాకు ఏమీ వద్దు అన్నట్లు. మీకు అటెన్షన్ రాకపోతే మీరు హర్ట్ అవుతారు, ఎందుకంటే మీరు ఆ వ్యక్తికి చాలా ఇచ్చారు, సరేనా? కాబట్టి మీరు అక్కడి నుండి వెళ్ళిపోతారు, ఎందుకంటే మీరు సమయాన్ని వృధా చేసే వ్యక్తిగా కనిపించరు, సరేనా? మీకు అనిపిస్తుంది, సరే నీవు నన్ను అర్థం చేసుకోలేకపోతే సమస్య లేదు, నేను నీకు ఇవ్వగలిగినంత ఇచ్చాను, ఇక నాకు సాధ్యం కాదు, ఎందుకంటే నా ఆత్మగౌరవం నాకు చాలా ముఖ్యం. మీ ఆత్మగౌరవం మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ప్రేమించే వ్యక్తిని కూడా గౌరవిస్తారు, కానీ ఒక హద్దు వరకు. ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు, నీవు నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టమని, కానీ ఎదుటి వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకోడు. అతనికి అనిపిస్తుంది, నీవు ఎప్పుడూ బాగానే ఉంటావు, నీవు ఉన్నావు అంటే అతను ఇతరులతో మాట్లాడవచ్చు, నీకు సమయం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా వారు చూస్తారు. ఇప్పుడు నీవు నీ ఫీలింగ్స్ను దాచడం ప్రారంభించావు, నీవు ఇగ్నోర్ చేయడం ప్రారంభించావు. నీవు ఇలాంటి వ్యక్తి కాదు, నీవు ఇలా అయిపోయావు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వారు కూడా తమను తాము చూసుకుంటారు. నీవు వారిని ఇలా చేయమని బలవంతం చేశావు. అంటే మీరు ఈ వీడియోను వింటున్న ఆ వ్యక్తి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు, వారే నిన్ను దూరం చేశారని, మరియు ఇప్పుడు వారు చూస్తున్నారు నీవు వారి నుండి దూరం అవుతున్నావని. ఎందుకంటే నీవు వారిని పొందడానికి ప్రయత్నిస్తూ నిన్ను నీవు కోల్పోతున్నావు. వారు ఇలా ఫీల్ అవుతున్నారు, నిన్ను నీవు కోల్పోవడం ప్రారంభించావని. నీవు అలాంటి వ్యక్తి కాదు. కేవలం నెగిటివ్ విషయాలను ఆలోచిస్తూ, ఏడుస్తూ తన జీవితాన్ని తిట్టుకుంటే వ్యక్తి కాదు. నీవు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉండే వ్యక్తిగా వారికి కనిపిస్తావు, మరియు అలాంటి పర్సనాలిటీ నీది. 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చాలా ఫైర్ ఎనర్జీ. ఎంజాయ్ చేయడం ఇష్టపడతారు. స్నేహితులతో తిరగడం, ఆడుకోవడం, ఏదైనా మూమెంట్ ఉంటే, అంటే పెద్ద సంతోషం చిన్న సంతోషం అని మీకు లేదు. మీకు ప్రతి సంతోషం పెద్ద సంతోషమే. మీరు ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తారు, ప్రతి క్షణాన్ని జీవించాలనుకుంటారు. అలాంటి వ్యక్తిగా వారి కళ్ళలో నీవు కనిపిస్తావు. మరి వారు మీ గురించి ఏమనుకుంటారు? నీవు విషయాలను కొంచెం మారుస్తున్నావని వారికి అనిపిస్తుంది. నీవు ఇప్పుడు నీవు కొంచెం ఆపుకుంటున్నావు, సరేనా? నీవు చాలా ఇచ్చావు, ఇప్పుడు నీకోసం విషయాలను చేయడం ప్రారంభించావు, నీకోసం జీవించడం ప్రారంభించావు. నీ ఆ రూపం ఇప్పుడు వారి ముందు వస్తోంది. దాన్ని నీవు ఎప్పుడూ ఎవరికీ చూపించాలనుకోలేదు. ఈ వ్యక్తి నిన్ను చాలా హర్ట్ చేసి ఉంటాడు. నీవు నీలో ఒక పెద్ద మార్పును తీసుకురావాలనుకుంటున్నావు, చేస్తున్నావు. ఈ విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం. ఈ ఎనర్జీ మీతో కనెక్ట్ అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడో మీరు అర్థం చేసుకుని ఉంటారు. మీరు ప్రజలచే హర్ట్ అయ్యారు, ఎందుకంటే మీరు హద్దుకు మించి విషయాలను ఇవ్వడం ప్రారంభించారు. హద్దుకు మించి ప్రేమ, హద్దుకు మించి గౌరవం. ప్రజలకు అది బాగోలేదు, ఎందుకంటే ప్రజలు అలాంటి వారు కాదు. ఈ వ్యక్తి మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు, తన గురించి కొంచెం చెడుగా ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే వారా నిన్ను ఇలాంటి వ్యక్తిగా మార్చమని బలవంతం చేశారు.
మీకోసం యూనివర్స్ ఏమి గైడ్ చేయాలనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ పెంటికిల్ ఉంది, 3 ఆఫ్ వాండ్స్, హ్యాంగ్ మ్యాన్ మరియు 4 ఆఫ్ వాండ్స్ ఉన్నాయి. 4 ఆఫ్ వాండ్స్ మీకోసం. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ మళ్ళీ ఒకే చోట నుండి హట్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుండి మూవ్ ఆన్ అవ్వండి. మీరు అలాంటి వ్యక్తి కాదు, సరేనా? చాలా త్వరగా మీ పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని అనిపిస్తే వారి వెనుక మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, సరేనా? చూడండి, 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది. జీవితం మీకు పాజిటివ్గా ఉంది. రాబోయే సమయం మీకు పాజిటివ్గా ఉంటుంది. యూనివర్స్ మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తోంది. కాబట్టి ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయండి మరియు మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఏస్ ఆఫ్ పెంటికిల్ ఎనర్జీ ఉంది. మీకు అనిపిస్తే ఈ వ్యక్తి కంటే మంచి వ్యక్తి మీ జీవితంలో రావచ్చు. అయితే యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఆ అవకాశం ఇస్తుంది. మరియు ఒకవేళ మీరు ఈ వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వ్యక్తి మీ వద్దకు తిరిగి వస్తాడు. అతను స్వయంగా వస్తాడు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సూటిగా ఆలోచించినా ఎక్కడో ఒక చోటకు చేరుకుంటారు. ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తో అలాంటి ఆలోచనలు మాత్రమే చేయగలరు. అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు. అంటే మిమ్మల్ని మార్చుకుని ఆలోచించలేరు కదా. 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది. కొంచెం వెయిట్ అండ్ వాచ్ విధానంతో వెళ్ళాలి. ఇప్పుడు చాలా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలో చాలా ఫైర్ ఎనర్జీ ఉంది. మీరు 1 గంట 2 గంటలు ఒకే విషయాన్ని పట్టుకుని కూర్చునే వ్యక్తి కాదు. కాబట్టి చూడండి, అందరూ ఈ విధంగా ఉండరు. చాలా తక్కువ మంది మాత్రమే విషయాలను త్వరగా పరిష్కరించడం తెలుసు. మీరు అలాంటి వారు కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఈ వీడియోను లైక్ చేయండి ఈ ఎనర్జీ మీతో కనెక్ట్ అయితే. ఇప్పుడు మనం నంబర్ 2ని చూద్దాం. మనకు ఏమి తెలుస్తుంది? మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు? ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వచ్చు. సన్లైట్ రియల్ బందా, మీరు ఈ వీడియోను వింటున్నారు. దీనికి మీ ప్రేమనివ్వండి. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు? ఈరోజు వీడియో టాపిక్ ఇదే. వావ్, చాలా పాజిటివ్ ఎనర్జీ, జడ్జ్మెంట్ ఎనర్జీ. మీరు ఈ వీడియోను ఎవరి కోసం వింటున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక అలాంటి వ్యక్తిగా చూస్తాడు. దేవుని కృప ఉన్నవాడిగా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నవాడిగా. మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎవరి హృదయాన్ని హట్ చేయాలనుకోరు. జడ్జ్మెంట్ ఎనర్జీ ఉంది. ఇప్పటి వరకు మీకు న్యాయం జరగలేదు. మీరు ప్రజల కోసం ఎంత చేశారో, ఎంత ఇచ్చారో, బదులుగా మీకు ఏమీ రాలేదు. కానీ చాలా బ్లెస్సింగ్స్ కూడా మీకు వచ్చాయి. కొన్ని విషయాల్లో కొరత ఉంది, అది కూడా పూర్తవుతుంది. ఎందుకంటే వారి కళ్ళలో మీరు అలాంటి వ్యక్తి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు. ప్రజలను అర్థం చేసుకుంటారు. ప్రజలను సంతోషంగా ఉంచుతారు. ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయరు. మీకు ఒక ఆరా ఉంది, ఒక పాజిటివ్ ఆరా. మీతో కలిసిన ఎవరైనా మీ స్నేహితుడవుతాడు. మీతో మాట్లాడాలనుకుంటాడు. మీరు ప్రజల్ని మీ వైపు ఆకర్షిస్తారు. అంటే ఫిజికల్గా ఆకర్షించడం కాదు. మీరొక అలాంటి పర్సనాలిటీ. ప్రజలు మీతో మాట్లాడాలనుకుంటారు, మీతో స్నేహం చేయాలనుకుంటారు. వారికి మీరు చాలా పాజిటివ్గా కనిపిస్తారు. 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది. మీరు ప్రజల్ని హీల్ చేస్తారు. ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. బదులుగా కొంతవరకు మీరు మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారు. కానీ ప్రజల్ని ఎప్పుడూ బాధపడి చూడలేరు. ఈ వ్యక్తికి మీ అవసరం ఉన్నప్పుడల్లా మీరు ఎల్లప్పుడూ అతని కోసం ఉన్నారు. మీరు అతని కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అతను ఇలా ఆలోచిస్తాడు, చాలా వెయిట్ చేయించాడు ఈ వ్యక్తి మిమ్మల్ని. మీరు హర్ట్ అవుతారు. తర్వాత కొంత సమయం నీవు నిశ్శబ్దంగా ఉంటావు. కానీ ఎవరైనా కోపంగా ఉంటే వారిని ఒప్పించడం అని చెప్తారు కదా. ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్లో మీరు పెట్టినంత ఎఫర్ట్ ఎప్పుడూ పెట్టలేదు. మీరు ఈ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నా లేకపోయినా నాకు అనిపిస్తోంది మీరు ఈ వ్యక్తిని చాలా ఇష్టపడతారు. మరి ఈ వ్యక్తికి మీకు తెలుసు మీరు అతన్ని చాలా ఇష్టపడతారని. కానీ ఇప్పటికీ ఈ వ్యక్తికి మీ గురించి ఏమాత్రం లేదు. వారికి అనిపిస్తుంది నీవెక్కడికి వెళ్తావు అని. కాబట్టి ఈ రకమైన ఎనర్జీ ఉంది. ఇది మీకంత మంచిది కాదు. కానీ వారు ఇలా అనుకుంటారు, సమస్య లేదు, నేను నిన్ను ఎప్పటికీ నా జీవితం నుండి వెళ్ళనివ్వను. నేను ఎప్పుడు నీకు నిజాయితీగా ఉంటాను. బిల్కుల్ నిజాయితీగా ఉన్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మీరు చాలా మంచి వ్యక్తి అని. మీరు ఈ వ్యక్తిని ఇంటర్నెట్లో కలిసి ఉండవచ్చు. అందరికీ కాదు, కొంతమందికి ఈ విషయాలు జరిగి ఉండవచ్చు. కానీ మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమ యొక్క మూర్తిగా చూస్తాడు. మీరు మైనంలా ఉంటారు. ఎవరైనా మీ ముందు ఏడిస్తే మీరు కరిగిపోతారు. మీరు ఎవరి బాధను చూడలేరు. మిమ్మల్ని సులభంగా ఒప్పించవచ్చు. ఈ విషయాన్ని వారు చూస్తారు. మీ బలహీనతను కూడా అర్థం చేసుకుంటున్నారు. మరియు బహుశా అందుకే ఈ వ్యక్తి ఈ సమయంలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండవచ్చు. మీ అందం వారిని చాలా ఆకర్షిస్తుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. హృదయంలో కూడా అందంగా ఉన్నారు. అలాగే మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరియు చూడండి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో.
మీకు విషయాలను ఎంజాయ్ చేయడం ఇష్టం. సమయాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎల్లప్పుడూ ప్రజలతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. సరేనా? మీ మనసులో ఎంత బాధ ఉన్నా ఎదుటి వ్యక్తికి ఆ విషయాలను చెప్పి బాధ పెట్టాలని అనుకోరు. మీరు ఒంటరిగా ఉండి ఏడ్చేస్తారు. అలా కనిపిస్తోంది. ఈ విషయం మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటున్నాడు. మీరు మీ జీవితంలో చాలా విషయాలను యాక్సెప్ట్ చేశారు. కాంప్రమైజ్ చేయడం. ఏదైనా విషయంలో ఏదైనా సమస్య ఉంటే కొన్ని విషయాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. అలా వారు ఆలోచిస్తారు. మీ పాస్ట్లో ఏదో జరిగి ఉంటుంది. మీ పాస్ట్ అంత మంచిది కాదు. సరేనా? మీ పాస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దానివల్ల మీరు మిమ్మల్ని చాలా గిల్ట్లోకి తీసుకువెళ్తారు. అలా మీ పర్సన్ ఆలోచిస్తాడు. మరియు మీరు ఆ విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు మీలో చాలా విషయాలను మార్చుకున్నారు. మీరు ఎప్పటి నుండి అలా ఉండలేదు. మీ జీవితంలో కొన్ని విషయాలు జరిగాయి. సరేనా? ఈ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీ తప్పులను ఒప్పుకుంటారు. మీరు అలాంటి వ్యక్తి అయి ఉంటారు. మీ జీవితంలో ఏ తప్పులు చేసినా వాటిని ఒప్పుకుంటారు. 5 నంబర్ మీ జీవితంలో ముఖ్యంగా కావచ్చు. 8 నంబర్ ముఖ్యంగా కావచ్చు. 4 నంబర్ ముఖ్యంగా కావచ్చు. అయితే చాలా విషయాలు స్పష్టమవుతాయి. కానీ నేను చెప్పిన నంబర్లు మాత్రమే ఈ రీడింగ్ కోసమని కాదు. రాసుల గురించి మాట్లాడితే కార్డ్స్లో అన్ని రాసులు వస్తాయి. సరేనా? అందుకే నేను రాసుల గురించి చెప్పడం లేదు. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా కార్డ్స్తో రీడింగ్ జరుగుతుంది కాబట్టి దాదాపు అన్ని రాసులు వస్తాయి. ఇప్పుడు యూనివర్స్ ఈ విషయాల గురించి మీకు ఏమి గైడ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. టవర్. మీ రిలేషన్షిప్ ఏర్పడుతూ చెడిపోతుంది. ఎప్పుడైనా మీరు అనుకుంటారు, బహుశా ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో విషయాలు సరిదిద్దబడతాయి. బహుశా ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. కానీ అలా జరగదు. చాలా విషయాలు మీకు అర్థం కావు. మీకు అనిపిస్తుంది, నేను ఈ వ్యక్తి వైపు ఇంతగా ఎందుకు ఆకర్షితుడవుతున్నాను? నేను ఈ వ్యక్తిని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాను? అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. మీ రిలేషన్షిప్కు కన్ను వేయబడుతుంది. టవర్ మూమెంట్స్ అందుకే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు పరిష్కరించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు, ఏ రిలేషన్షిప్నైనా కాపాడుకోవాలంటే రిలేషన్షిప్ ఎల్లప్పుడూ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. మరియు ఒక వ్యక్తి హద్దుకు మించి రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సరేనా? చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు ఒక వ్యక్తి. సరే, మరొక వ్యక్తి చాలా శాంతంగా విషయాల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. సమయం ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విధంగా రిలేషన్షిప్లు ఏర్పడవు. యజమాని మరియు సేవకుళ్ళ రిలేషన్షిప్ కాదు కదా. యజమాని కూర్చుని ఉంటాడు, సేవకుడు అతని కోసం అన్నీ చేస్తాడు. రిలేషన్షిప్ అంటే సమానంగా ఉండాలి. మీరు ఎంత చేస్తున్నారో ఎదుటి వ్యక్తి కూడా అంతే చేయాలి. అప్పుడు ఆ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. మరియు మీరు చాలా మంచి హృదయం గల వ్యక్తి. ఎప్పుడు ఎవరి బాధను కోరలేదు. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ చేస్తాను. నంబర్ 2 ఎంచుకున్న వారు మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్లో కనిపిస్తున్నారు. సరేనా? చాలామంది సోల్మేట్స్ కూడా ఉండారు. ట్విన్ సేమ్స్ కూడా ఉండవచ్చు. కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. అందుకే ఈ రిలేషన్షిప్ ఏర్పడుతూ చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుందంటే మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మీరు ఈ రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. కొంచెం విషయాలను ఇగ్నోర్ చేయండి. కొంచెం సైడ్ అవ్వండి. కొంత సమయం ఇవ్వండి. ఎల్లప్పుడూ మీరే ఈ రిలేషన్షిప్ను సంభాళించడానికి ప్రయత్నిస్తే మీరు చాలా హర్ట్ అవుతారు. మరి ఈ రిలేషన్షిప్ మారదు. అంటే ఈ వ్యక్తితో మీరు పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నారు. ఆ కల నెరవేరడం లేదు. ఎందుకంటే మీరు దీనిలో చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఈ స్వభావం గల వ్యక్తి కూడా. చాలా ఎక్కువ ప్రేమ, చాలా ఎక్కువ సమర్పణ అన్నీ మీరే చేస్తున్నారు. ఎదుటి నుండి ఏ మార్పు మీకు కనిపించలేదు. ఈ వ్యక్తి గురించి బహుశా పాస్ట్లో మీరు ఈ వ్యక్తికి ఏదో చెప్పి ఉండవచ్చు, లేక చేసి ఉండవచ్చు. దానివల్ల మీరు గిల్ట్లో ఉన్నారు. కానీ ఎప్పటి వరకు? సరే, ఎల్లప్పుడూ కాదు. చూడండి, మీరు ఆ వ్యక్తి నుండి క్షమాపణ కోరారా, కోరలేకపోయారా, ఏదైనా ఉండవచ్చు. కానీ మీకు పశ్చాత్తాపం ఉంది. ఈ విషయం చాలా పెద్ద విషయం. ఒక వ్యక్తికి తన తప్పు అర్థమైతే, నేనిది తప్పు చేశాను అని, దాని తర్వాత మీరు క్షమాపణ కోరుతున్నారా? కోరడం లేదా? కోరగలిగితే చాలా మంచిది. కోరలేకపోతే ఏదో కారణం వల్ల సమస్య లేదు. మీకు అర్థమైంది కదా. కానీ మీరు ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలనుకుంటే ఈ రిలేషన్షిప్లో మీ ఎఫర్ట్ని కొంచెం తగ్గించాలి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకునేలా చేయండి. అది మీ రిలేషన్షిప్కి ఎక్కువ మంచిది. ఇప్పుడు మనం నంబర్ 3ని చూద్దాం. మనకి ఏమి తెలుస్తుంది? మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు? అతని హృదయంలో మీకోసం ఏమి ఉంది? ఈ వీడియోను లైక్ చేయండి. దాని ద్వారా మీరు ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వగలరు. నంబర్ 3, మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు? అతని హృదయంలో మీకోసం ఏమి ఉంది? 4 ఆఫ్ స్వోర్డ్స్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటకిల్ అండ్ కింగ్ ఆఫ్. ఇలా అనిపిస్తోంది మీరు ఈ రిలేషన్షిప్ నుండి కొంత సమయం పాటు మూవ్ ఆన్ అయ్యారు. మీరు కోపంగా ఉన్నారు, నారాజుగా ఉన్నారు. ఏదో విషయం వల్ల మీరు చాలా నారాజుగా ఉన్నారు.
మీ మనసు మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటుంది. ఒక క్షణంలో ఈ వ్యక్తి మీకు చాలా ప్రేమగా అనిపిస్తాడు, మరొక క్షణం అంత కోపం వస్తుంది. నాకంటే పెద్ద శత్రువు ఈ వ్యక్తికి లేదన్నట్లు అలాంటి ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఏదో విషయం మీ మనసుకు బాధ కలిగించింది. ఎదుటి వ్యక్తికి కూడా ఆ విషయం తెలుసు. మీ ముందు కొన్ని విషయాలు వచ్చాయి, దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. పేజ్ ఆఫ్ పెంటకల్ ఎనర్జీ కూడా ఉంది. మీ జీవితంలో విషయాలు మీరు ప్లాన్ చేసినట్లు జరగడం లేదు. దాని ప్రభావం ఇప్పుడు మీ మీద కూడా కనిపిస్తోంది. మీ మనసులో ఒక విచారం కనిపిస్తోంది. ఎల్లప్పుడూ మీ ఫ్యూచర్ గురించి ఆందోళనగా కనిపిస్తారు, కోపంగా ఉంటారు, నారాజుగా ఉంటారు. చాలా మందితో మీరు బాగా మాట్లాడరు, మీలో మీరే ఉంటారు. మీ కుటుంబం గురించి కూడా మీరు ఎక్కువగా కేర్ చేయలేకపోతున్నారు గతంలో చేసినట్లు. కొన్ని విషయాలు మీ ముందు వచ్చాయి, మీకు అనిపిస్తోంది ఇలా ఎలా జరగగలదు? ఎవరైనా నన్ను ఇంతగా హర్ట్ చేయగలరా? నేనే అతనికి ఇంత హక్కు ఇచ్చాను, అధికారం ఇచ్చాను, అతను నన్ను ఈ స్థాయిలో హర్ట్ చేయడానికి, సరేనా? ఆ తర్వాత మధ్యలో ఆ వ్యక్తి మీకు చాలా ప్రేమగా అనిపిస్తాడు. మీ పర్సన్కు అలా అనిపిస్తుంది. మీ మనసు మళ్ళీ మళ్ళీ మారుతోందని. మరియు ఏమనుకుంటున్నారు? లవర్స్ ఎనర్జీ కూడా ఉంది, ప్రేమ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. డెత్ ఎనర్జీ ఉంది. ఎందుకు? చూడండి, ఈ వ్యక్తికి అనిపిస్తోంది ఈ మూమెంట్ ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఎందుకంటే ఇలాంటిది మీ రిలేషన్షిప్లో ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా మీరు మీలో మార్పును ఫీల్ చేశారు. ఈసారి మీరు మారారు. మీలో ఆ మార్పును మీరు ఫీల్ చేస్తున్నారు. మీ ఎనర్జీని మీరు మారుతున్న వ్యక్తిగా చూస్తున్నారు. ఎప్పుడు కోపం రాని వ్యక్తి మీద కూడా మీకు కోపం వస్తోంది. మీకు కోపం వస్తోంది ఎందుకంటే మీకు అర్థమవుతోంది ఇది చాలా ఎక్కువ అయిపోయింది, సరేనా? ఈ రకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. లవర్స్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది. ఈ వ్యక్తికి ఇంతవరకు తెలుసు మీరు వారిని చాలా ప్రేమిస్తారని. డెత్ అండ్ రీబర్త్ ఎనర్జీ కూడా ఉంది. ఈ రిలేషన్షిప్ ఎండ్ కాలేదు. ముందుగా ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను. ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు మీకు ఈ రిలేషన్షిప్లో ఆ ప్రేమ కనిపిస్తుంది. ఇది ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ మీరు కోరుకున్నది నేను చేస్తానని అవసరం లేదు. ఈ విషయం ఉండకూడదు. మీరు ఈ వ్యక్తి కోసం ఎల్లప్పుడూ హాజరవుతారు. అతను మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా మీరు అతని కోసం ఎల్లప్పుడూ. మీకు మెసేజ్ వచ్చింది, 1 నిమిషంలో రిప్లై వచ్చింది, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ అలా ట్రీట్ చేయలేదు. మీరు అతన్ని ఎలా ట్రీట్ చేస్తారో ఈ విషయం వల్ల ఇప్పుడు మీలో చాలా కోపం ఉంది. ఇది కబ్ ఎనర్జీ. ప్రేమ రెండు వైపుల నుండి చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తికి కూడా అర్థమవుతోంది మీరు వారిని చాలా ప్రేమిస్తారని. ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మీకోసం ఇంకా ఏమనుకుంటాడు. మీ ఇద్దరి జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తోంది. వారికి చాలా విషయాలు అర్థమయ్యాయి. చాలా. మీరు అతనిలాంటి వారే. ఒక అద్దంలా. అంటే ఒక అద్దంలో మీరు చూస్తే మీరు ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తారు. కాబట్టి ఈ వ్యక్తి తనను తాను చూసుకున్నప్పుడల్లా మీరే కనిపిస్తారు. అదే పర్సనాలిటీ. ఒక వ్యక్తి మగవాడు కావచ్చు, ఒక వ్యక్తి ఆడవాడు కావచ్చు. కొన్నిసార్లు చాలామంది మగమగ ఆడ కావచ్చు, సరేనా? ఇది కూడా ఉండవచ్చు. ఎందుకు కాదు? ఆ వ్యక్తులు కూడా చూస్తారు. అందరికోసం రీడింగ్ ఉంటుంది. ఇక్కడ జెండర్ ఆధారంగా రీడింగ్ జరగదు. మీరు ఏ జెండర్ అయినా సరే. ఫీలింగ్స్ అంటే ఫీలింగ్స్. అవి ఎవరికైనా ఉండవచ్చు, సరేనా? ఎవరికోసమైనా ఉండవచ్చు. ఎవరికి ఈ ఎనర్జీ ఉంటే వారు అర్థం చేసుకుంటారు. మీరు కలిస్తే వారి జీవితంలో విషయాలు పూర్తవుతాయి. ఇలా అనిపిస్తోంది వారు ఏదో గేమ్ ఆడుతున్నారు, ఒక పజిల్ గేమ్ లాంటిది. చాలా గేమ్స్ ఉంటాయి. ఒక ఆకృతిని పూర్తి చేస్తూ ఉంటాము. ఒక భాగం మిస్ అయితే మీరు కలిస్తే వారి జీవితంలో ఆ లెసన్ పూర్తవుతుంది, ఆ చిత్రం పూర్తవుతుంది. మీరు కలవడం లేదు, మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద మార్పు జరుగుతుంది. అంటే ఫీలింగ్స్ మారుతున్నాయి. ఒకరినొకరు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈగో డీకున్నాయి. స్టార్టింగ్లో ఒక వ్యక్తిలో చాలా ఈగో ఉండి ఉంటుంది. ఒక వ్యక్తి మళ్ళీ కాంప్రమైజ్ చేస్తూ ఉంటాడు. తన ఈగోను కూడా పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు ఇలా అయింది. ఈగో ఉంటే ఇద్దరిలోనూ ఉంది. ఒకరిది కనిపించింది, ఒకరిది కనిపించలేదు. ఇప్పుడు ఇద్దరిది కనిపిస్తోంది. కాబట్టి మీరు ఒకరికొకరు అద్దంలా అయిపోయారు. ఈ విషయం వారు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ వ్యక్తి నాలాంటివాడే అని. ఇప్పుడు వారికి ఈ విషయం బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే వారికి అర్థమవుతోంది నేను ఎలా ఉన్నానో లేదా నేను ఎలాంటి వాడినో. ఎందుకంటే ఇప్పుడు మీరు మెసేజ్ చేయడం లేదు, వారు కూడా చేయడం లేదు. మీరు కాల్ చేయడం లేదు, వారు కూడా చేయడం లేదు, సరేనా? మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, వారు కూడా చేస్తున్నారు. అదే విషయాలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. మరియు ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. డెత్ రీబర్త్. మీకు 2 డెత్ కార్డ్స్ వచ్చాయి. జీవితంలో ఒక కొత్త ప్రారంభం, ఒక పెద్ద మార్పు. అదే వ్యక్తితో. నేను ఈ రిలేషన్షిప్ కాదు అని చెప్పడం లేదు. ఇదే వ్యక్తి. కేవలం ఒక కొత్త ప్రారంభం. ఇప్పుడు యూనివర్స్ మీ గురించి ఇంకా ఏమనుకుంటాడు? మీరిక్కడ విన్నది లవర్స్ ఎనర్జీ ఉంది. ఈ వ్యక్తి వేరొకరు కాదు, మీ సోల్మేట్, సరేనా? వేరొకరు కాదు. ట్విన్ ఫ్లేమ్ వేరొకరు కాదు. ఈ వ్యక్తే ఈ జీవితంలో మీరు కలవాల్సిన వ్యక్తి. మీరు దీనికోసం జన్మించారు. కాబట్టి మీరు ఈ వీడియోను వింటున్నారు.